సొరకాయ బజ్జీ కర్రీ ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ బజ్జీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు కారం తగినంత, వాము చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా మనం సొరకాయ బజ్జీలు తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి. ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. సో చూస్తుంటే మామూలుగా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. చేసుకోవచ్చు కూడా. అవునండి. సొరకాయతో నూనె పోసిస్తారా? సో మామూలుగా మనం ఏమైనా బజ్జీలు వేసుకునేటప్పుడుగా కలుపుకుంటాం కదా, సో అదే విధంగా ఇది కూడా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, ఇంకా ఏదైనా రైస్ అంటే కోకోనట్ రైస్ అలా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా బాగుంటుందా, అంటే ప్లెయిన్ రైస్ లోకే బాగుంటుందా? కొంచెం స్పైసెస్ తో వేసుకుంటాం కదా, అలాంటి వాటిలో బాగుంటుందా? వాము. సో ఇది బాగా కలిపేసి, సో దీంట్లో నీళ్లు పోసేసి మనం కొంచెం జారుడుగా కలుపుకోవాలి. ఓకే రాజు గారు, ఇక మనం బజ్జీలు వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. కొన్ని కర్రీస్ అయితే పేరు విని వెంటనే టేస్ట్ చూడాలనిపిస్తుంటుంది. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా నేమ్ కూడా. అంటే ఫస్ట్ బజ్జీలు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకోవాలా? అవునండి. ఇది అటువైపు మార్చేసి మనం ఇక్కడ గ్రేవీ కూడా రెడీ చేసేద్దాం. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె, ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో దీనికి మనం తాలింపు ఏం వేసుకోవట్లేదు, డైరెక్ట్ గా ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఉల్లిపాయతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. రాజు గారు, ఇక్కడ మనం సొరకాయతో కొంచెం డిఫరెంట్ గా సొరకాయ బజ్జీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. మామూలుగా బజ్జీలు అంటే అరటికాయ బజ్జీ అని, ఇంకా పచ్చిమిర్చి అలా చేసుకుంటూ ఉంటారు. మరి దాంతో కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా. అవునండి. ఓకే. సో ఇప్పుడు టమాటో పేస్ట్ అండి. ముక్కలుగా కాకుండా పేస్ట్ గా మనం వేసుకుంటాం. అవునండి, కొంచెం గ్రేవీగా రావాలి కదా మనకు. మరి ఈ బజ్జీలు ఎప్పుడు యాడ్ చేసుకోవాలండి? మనకు కొంచెం గ్రేవీ రెడీ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలా? అవును. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే దీంట్లో కొద్దిగా నీళ్ళు. అంటే ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి కదా? అవునండి, ఈ బజ్జీలు వేసుకోవాలి. రాజు గారు, బజ్జీలు రెడీయా? రెడీ అండి. సో ఇప్పుడు వేసేసుకోవచ్చా బజ్జీలు అందులో? కొద్దిగా వేయండి. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయింది. రెడీయా? బౌల్ ఇస్తారా? సో ఎక్కువసేపు మనం కుక్ చేసుకోకర్లేదు కదా బజ్జీలు, జస్ట్ లాస్ట్ ఫైనల్ గా వేసేసుకోవాలి మనం. అవును. సో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే పైన పిండి ఉంది కదా, మనం శనగపిండితో చేసింది, అది ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో మనం అనుకున్నట్టుగానే జ్యూసీగా కొంచెం సాఫ్ట్ గా ఉంది సొరకాయ. ఓకే. దీంట్లో చివరిగా కొత్తిమీర. సొరకాయతో ఒక డిఫరెంట్ కర్రీ. ఎస్ అండి. చూస్తున్నారు కదండి, మరి ఒక డిఫరెంట్ కర్రీ సొరకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది.